జగిత్యాల పట్టణంలోని 38వ వార్డులో 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కోరగానే జగిత్యాలకు 50 కోట్ల నిధులు మంజూరుకి హామీ ఇచ్చారని అన్నారు. మోతే మాలవాడ ప్రాంతంలో మహిళా సంఘం భవనానికి నిధులకు మంజూరుకి కృషి చేస్తానని అన్నారు. జగిత్యాల పట్టణాన్ని సుందరంగా మార్చడంలో మహిళలు కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ కొద్దిగా బందోబస్తు మరీ స్లాబ్ చాలెడ్ రోడ్ పైసలు ఉంటే లేదా తలవాటు పడేది స్లాబ్ వేసి సీసీ ఆపు మళ్ళీ నేను చూసేది సంజయ్ కుమార్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా కానీ ఈ జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గాన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సంగతి చూస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక వార్డులో కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని, ప్రతి ఊళ్ళో రోడ్ల కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు నిరంతరం చేస్తూనే ఉన్నారు. మరి వారికి మనం అందరం అండదండగా ఉండాలి. మరి నిన్ననే ఇంకొక 50 కోట్లు మంజూరు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు నీవు వెళ్తున్నది. ఆ సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ శాసనసభ్యుల గారికి జగిత్యాల పట్టణ ప్రజలకు వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలు ఎన్నికల బట్టికే దాని తర్వాత అభివృద్ధి పథంలో పోయి మన కేంద్రంలో ఉన్న మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారిని కూడా కలిసి కొన్ని బ్రిడ్జిల కొరకు ఈ తిప్పనపేట దగ్గర రోడ్డు మెయింటెనెన్స్ కార్యక్రమం కానీ ఎన్నో సమస్యల గురించి పార్టీలను చూడకుండా అన్ని పార్టీలతో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది కాబట్టి రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మనందరం ఎమ్మెల్యే గారు ఇట్లా ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వార్డులో భూమి పూజకు విచ్చేసిన శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ గోలి సీనన్న గారికి, మాజీ చైర్మన్ గిరిభూషణం గారికి. ఇప్పుడు మనం కూర్చున్న దగ్గరనే దాదాపు దమ్మస్వామి ఇంటి నుంచి చిట్టిబాబు ఇంటి దగ్గర ఒక డ్రైనేజ్, తర్వాత అంబేద్కర్ బొమ్మ నుంచి వెళ్ళి బాల థియేటర్ వరకు, అల్పుల బుచ్చక్క వాళ్ళ ఇంటి వరకు ఒక డ్రైనేజు, అంబేద్కర్ బొమ్మ నుంచి కడాల సదాశివన్న ఇంటి వరకు, కడాల సదాశివన్న ఇంటి వరకు 2 సైడ్లు డ్రైనేజు. తర్వాత అట్లాగే కొంచెం ముందుకు పోతే చిన్న 2 రోడ్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇలాగే మేము అడిగినప్పుడే వెంటనే మాకు నిధులు సమకూర్చి వార్డు అభివృద్ధికి ఎల్లవేళ కృషి చేస్తున్న మా సంజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే జగిత్యాల పట్టణం కూడా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మీ అందరి సహకారం అభిమానంతో నేను ఒక డాక్టర్గా మీ అందరు కూడా సుపరిచితులు. ఇప్పుడు మంచి చెప్పబోతుంది, నా కన్ను మంచి కనబడుతుందని వచ్చలేదు, ఇప్పుడే చెప్పాను. అట్లా వాడకట్టుకో 100 200 ఆపరేషన్ చేసి అడగకుంటాయి. మరి ఆ సందర్భంలో నేను రాజకీయాలకు అనుకోకుండా వచ్చిన, వాస్తవానికి అనుకోకుండా కొందరు ప్రోత్సాహంతో రావడం, ముఖ్యంగా కవితమ్మ ప్రోత్సాహం ఏమంటారన్నమాట, రావాలన్నా చేయాలంటే మీరు అందరూ ఓట్లు వేసి కొంత ఓడిపోయారు, కొద్దిగా ఓడుతారు. తర్వాత బ్రహ్మాండమైన మేడతో గెలిపించారు. చెప్పినప్పుడు ఇదన్నీ పనులు చేసినాం. రెండోసారి మళ్ళీ గెలిపించారు. ప్రభుత్వం రాని పరిస్థితి ఉన్నది. అటువంటిప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పారంటే ఇవాళ మనం చూస్తున్నాం. దానికి నిదర్శనం ఈ రోడ్లన్నీ కూడా, మోర్లన్నీ కూడా మనం మంచిగా బిల్లలు వేసుకోబోతున్నాం. పార్క్ పక్క సంది అంత నీళ్ళు అవుతుంది, మంచి మోరి కడతాం, బ్రహ్మాండమైన రోడ్ వేస్తాం. ఇటు సూర్య ఎలక్ట్రికల్ దిక్కు, ఇటు రాంబాబు దిక్కు అన్నీ కూడా వేస్తూ ఒక అంత అయితే మన ముఖ్యమంత్రి గారితో ఉన్నాం. మొన్న నేను పోయి కలవగానే నాకు నా వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు కలవగానే సీఎం గారు 50 కోట్లకు సంతకం పెట్టిందని చెప్పారు. అంటే 50 కోట్లు వచ్చినాయంటే రేపటి నాడు మా అధికారులను కోరేది ఏంటంటే ఫస్ట్ మళ్ళీ ఎక్కడ కూడా ఉన్న కాడ రోడ్ వేసిన పేరు రాకూడదు, ఫస్ట్ లేని కాడ చేయాలి. రెండవది డ్రైన్ల మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం కొద్దిగా మోర్ల మీద కప్పేయాలి. ఎందుకంటే వాడకట్టు ఇదంతా. అప్పుడు ఈ కార్లు లేవు, ట్రాక్టర్లు లేవు, 4 యంత్రాలు లేవు. ఒకటే ఇల్లు ఉంటే మా నిమ్మల రాజాన పెద్ద మనిషి ఉంటుండే, అక్కడ బాగుంటుండే. ఇప్పుడు అది తీసేసి కడితే దాని మీద 3 యంత్రాలు కడతారు. దారి చెప్తున్నాను. అలాగే 3 కుటుంబాలు అవుతున్నాయి.
రద్దీ ఎక్కువైపోయింది, పనులు ఎక్కువైపోయింది. కాబట్టి ఇక ఉన్నది కూలగొట్టడు. ఇక అదే అంటారు, మాట్లాడితే ఇది కూలగొట్టు అది కూలగొట్టు అంటే కూలగొట్టినాడు ఎవరు రోడ్డు కూలగొడదాం కానీ పైసలు ఇచ్చి కూలగొడదు. అందులో కూడా గరీబ్ అన్నారు. అందరూ నా చుట్టాలు పైసలు లేరు. శ్రీనివాస టాకీసారి చెప్తారు, అరే ఏమితో ఇచ్చి కూలగొట్ట ఊగా ఆలీలు ఆవిడేది కట్టుతారు, అలా చుట్టాలు అవుతారు. కానీ ఇంకో సైడ్ ఉన్నాడు మంచాల కృష్ణ సైడ్, అది ఏదో జీవో తీసుకొచ్చి అది ఏదో వేసి అందరు తీసినాడు, నా పంపు కూడా తీసిపారేవా అంటున్నాడు, సావే చెప్తున్నాడు. కానీ ఇక్కడ అట్లా ఉండదు మన పరిస్థితి. ఉన్నదాన్ని మనం పెద్దగా చేసుకోవాలి, నీళ్లు మంచిగా పోయేటట్టు చూసుకోవాలి. అది పట్టణం అంతా కూడా ఇక్కడ చూడాలి. అదేవిధంగా ఈ సందర్భంలో మళ్ళీ కూడా నేను మీడియా ముందు ఇది అత్యంత ముఖ్యమైన విషయాన్ని కమిషనర్ గారికి టీపీఓ శ్రీకర్కి చెప్తా ఉన్నా. ఒకప్పుడు కూడా 14 జోన్లు మా రాజు ఇంజనీర్ అంటే సివిల్ ఇంజనీర్ పరేషాన్ అయిపోయాడు. ఇదే ప్రాంత బిడ్డ అసలు ఇంత పెద్ద జోనల్ రెగ్యులేషన్ ఎట్లా చేసిందని చెప్పాడు. అంత పెద్ద కార్యక్రమం తేజస్విని అమ్మాయి అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ అధికారులు కలిసి చేసినాం. డిటిసిపి మొన్ననే డిటిసిపి కలిసినప్పుడు నల్గొండ అవన్నీ కూడా రైతులకు నష్టం కాకుండా ప్రభుత్వ భూములను యూఆర్డిపిఎఫ్ఐ గైడ్లైన్స్లో ఇంక్లూడ్ చేసి కొత్త మాస్టర్ ప్లాన్ తయారవుతుంది. దానికి అనుగుణంగా మన జగిత్యాలను కూడా మంచిగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరందరూ చూసి మనకంతా ఒకటే మార్కెట్, ఇదే గడియార అక్కడ మార్కెట్ ఉంటుండే, మీరు ఇటే పోవాలి, మా ఇల్లు గడియారకు అద్దెక్కుంటుండే అటకలు రావాలి. ఇరికిరికి అయిపోతే ఇలా రైతు బజార్ అయింది, అంగట్లో అయింది. వీటిలో కూడా బ్రహ్మాండమైన మార్కెట్ కడుతున్నాం. మీరందరూ మంచిగా గుడిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి గుడి బ్రహ్మాండంగా కట్టినాం. అంటే అన్ని వర్గాలు ఇటు దవాఖానా బడులు అన్నీ చేసుకుంటూ పోతున్నాం. నేను మొన్న మధ్యలో మన కార్యక్రమాలకు పిలిచి వినాయకునప్పుడు దానికి నాకు కాలు కొద్దిగా అంత పాదం కానీ తిరిగింది, ఇంకా కూడా వాపు పోతలేదు, నడవస్తలేదు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందరూ కూడా టీవీలలో కనబడుతుంటే మేము పిలిచి తప్పలేడు అనుకుంటాం. కానీ ఇవేమో తప్పయి ఆపద్దు. మీరు నన్ను మీద ఎంతో నమ్మకంతో గెలిపించారు. వీటి కోసం నేను హైదరాబాద్ కూడా పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రకంగా నిరంతరం మీ సేవలో ఉంటాం, అభివృద్ధిలో ఉంటాం. ఇక ముఖ్యంగా మోతే మాల వాడకట్టు సంఘ బిల్డింగ్ స్థలం సమస్య, మహిళల సమస్య ఖచ్చితంగా నా మనసులో కొన్ని ఆలోచనలు. నేను అనుకునే అన్నీ ఎప్పుడు అయితేనే ఉంటాయి కానీ బాగా కష్టంతో అవుతాయి. ఎందుకంటే కళలు కట్టబెట్టుకొని ఉంటారు ఎన్నోసార్లు. తప్పకుండా నా మనసులోది చేస్తా. ఎట్లా చేస్తా అనేది కూడా నా మైండ్లో ఉంది. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మన అధికారుల సహకారం తీసుకొని తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మా మహిళా సోదరిమణులకు, ఈ మోతే మాలవాడ మా సోదరు మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అది పార్క్ కూడా మీరు అందరూ చూసేది మంచి అభివృద్ధి అయింది, జిమ్ అయింది. మీరు అందరూ కూడా మంచిగా వాకింగ్ పోవాలాడికి. మళ్ళీ కూడా ఇంకా పార్క్ మంచిగా చేద్దాం, ఇంకా కూడా ఒక యోగా చేయడం అట్లాంటివి కూడా చేద్దాం. వాటన్నిటి కూడా ఇప్పుడు వచ్చిన 50 కోట్లలో ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేసి పంపించినాం. నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉంటాం. దానికి ప్రజల సహకారం, నాయకుల సహకారం ఉండాలని చెప్పి కూడా సహకారం ఉండబట్టే చేయగలుగుతున్నా. ఎట్లయినా అందరూ ఎప్పుడు కూడా వేయరు. ఇప్పుడు నా మీద పోటీ 12 మంది నిలబడ్డారు. మీతో 11 మంది నా మీద ఉల్టానే మాట్లాడతారు కదా. అవి చూపించాల్సి వస్తుంది మా వాళ్ళు టీవీలలో దాంట్లో. వీళ్ళు చూపించకపోతే ఎవరికి వాడే టీవీ సెల్ఫోన్ సోషల్ మీడియా ఏదో అంటాడు. అవన్నీ చూసి గాలి కాకుండా ఏది ఏమున్నా కానీ మీ అందరు అభిమానంతో ఖచ్చితంగా నన్ను గెలిపించారు. నేను పని చేసి తీరుతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధైర్యపడేది ఏం లేదు, అధైర్యపడేది ఏమి ఉండదు. మీ అందరు సహకారం ఉండదు. మీ అందరికి ఇంతో అంత నా మీద కొద్దిగా ప్రేమ అభిమానం ఉండేప్పటికీ ఇంత పొద్దుగాల ఇంతమంది వచ్చి ఇక్కడ ఉన్నారు. పట్టిగా రమ్మంటే వాళ్ళు వారు మీరు పైసలు ఇచ్చినారా, ఇంతంతా సార్ పని చేస్తాడు మా సంజయ్ డాక్టర్ అని చెప్పి వచ్చింది తప్ప, లేకపోతే అధికారులతో వచ్చింది తప్ప, లేకపోతే గింతసేపు రోడ్లు ఇటు మాట్లాడుతుంటే అటు పోతారు, రోడ్డుకి భయపడుతుంది అందరూ. కాబట్టి ఇంత అభిమానంతో వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా అక్క చెల్లెళ్ళకు, యువతకు, పెద్దలకు అందరికీ.